జనసేనతో బీజేపీ పొత్తుంటుందా అన్న కన్ఫ్యూజన్ ఒక పక్క, మరోపక్క చంద్రబాబు పవన్ ఢిల్లీ టూర్ పై కొనసాగుతున్న సస్పెన్స్ కొనసాగుతుండగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేసేలా కసరత్తు చేయనున్నారు. వివిధ జిల్లాల్లో టీడీపీ జనసేన ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ ని ఖరారు చేసే అవకాశం ఉంది. పవన్ నిన్న ఢిల్లీ వెళ్తారని జనసేన పార్టీ వర్గాలు చెప్పినా భీమవరం పర్యటన తర్వాత ఢిల్లీ వెళ్లలేదు. చంద్రబాబు పవన్ ఢిల్లీ టూర్ పై సందిగ్ధత ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న హుటాహుటిన భీమవరం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే నిన్న రాత్రి ఆయన ఢిల్లీ వెళ్లవలసి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆయన ఆగిపోయారని చెప్పి జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. గత కొంతకాలంగా ఢిల్లీ వెళ్లేందుకు జనసేన అధినేత ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ హైకమాండ్ నుంచి పవన్ కళ్యాణ్ కి పిలుపు వస్తుందని ఇన్ని రోజులు కూడా ఎదురు చూశారు. కానీ వాటి వైపు నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్తున్నారు. అయితే నిన్న ఇమీడియట్ గా రమ్మన్నారని చెప్పి ఒక ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకుని భీమవరం నుంచి కూడా బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ లో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఢిల్లీ నుంచి కబురు రాగానే ఢిల్లీ వెళ్తారు. అమిత్ షా, నడ్డాలను కలుస్తారు. ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సీట్ల సయోధ్య కావచ్చు, పొత్తుకు సంబంధించిన కీలక అంశాల గురించి ఆయన చర్చించబోతున్నారని కూడా చెప్పారు. దీనికి సంబంధించి నిన్న భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా అంశాలని ప్రస్తావించారు. అన్యాపదేశంగా ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కోసం తాను ప్రయత్నిస్తున్నానని, బీజేపీ హైకమాండ్ దృష్టికి అనేక అంశాలు తీసుకువెళ్లారని, అనేక నష్టాలకు ప్రయాసాలకు వచ్చి నేను వారిని నచ్చజెప్తున్నాననే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా నిన్న మనం గమనించాలి. ఎన్ని అంశాలు చూస్తే కనుక వీలైనంత తొందరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ప్రకటనకు సంబంధించి బీజేపీ హైకమాండ్ నుంచి ఒక కీలక ప్రకటన వస్తుందనే ఆశాభావం జనసేన అందరూ కూడా, టీడీపీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తే చంద్రబాబు కూడా వెళ్లే అవకాశం ఉందనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరోవైపు దీని కంటిన్యూస్ గా ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మధ్యాహ్నం ఒక హోటల్లో కూడా ఏర్పాటు చేశారు. చాలా కాలంగా ఈ సమన్వయ కమిటీ సమావేశాలు జరగడం లేదు. 1-2 సందర్భాల్లోనే జరిగాయి. అయితే ఈ సమన్వయ కమిటీ సమావేశాలకు ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు. మిగిలిన నేతలంతా ఇక్కడ అచ్చెన్నాయుడు ఉంటారు, అటువైపు నుంచి నాదెండ్ల మనోహర్, వీరిద్దరు ఆధ్వర్యంలో సభ్యులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల ప్రచార సరళి ఏ విధంగా ఉండాలి, సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అనేక అంశాల గురించి కూడా వీరు చర్చిస్తారు. ఎందుకంటే ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలు కూడా చెలరేగుతున్నాయి. ఇటువంటి తెనాలి కావచ్చు, రాజానగరం కావచ్చు, వైజాగ్ లోని భీమిలి, పలు నియోజకవర్గాల్లో, కొంత పెందుర్తి నియోజకవర్గాల్లో కూడా కొంత వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సమన్వయ కమిటీ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈ కీలక అంశాలన్నీ కూడా ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ఒక నిర్ణయాలు తీసుకుని మేనిఫెస్టో కూడా ఇప్పటికే రెడీ అయిందంటున్నారు. అయితే ఈ కూటమిలోకి బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కూడా వచ్చాక మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం ఉంది. వారి అనుమతి తీసుకుని వారి జాతీయ పార్టీ కొన్ని అంశాలను చెప్తుంది. కాబట్టి ఆ అంశాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచి ఒకేసారి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి విడుదల చేయాలని కూడా భావిస్తున్నారు. ఏదేమైనా ఢిల్లీ అయితే బీజేపీ హైకమాండ్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ పిలుపు రాకపోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కనుక ఎన్ని రోజులు ఇట్లా, ఎందుకంటే దాదాపు ఫిబ్రవరి 7వ తారీఖు చంద్రబాబు అమిత్ షాను కలిశారు. అప్పటి నుంచి ఈ కూటమి కొంత ఆ స్తబ్దుగా వ్యవహారం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారి నుంచి వీలైనంత త్వరగా క్లారిటీ తీసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు జనసేన, టీడీపీ కూటమి అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి కనుక అమిత్ షా నుంచి పిలుపు వస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్లి ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ రవిచంద్.